హలో, నేను మిస్ రావు. దేవుడికి మించినటువంటి దేవుణ్ణి సృష్టించాలనుకోవటం, సూర్యుని మించినటువంటి సూర్యుడిని తయారు చేయాలనుకోవటం, చంద్రుడిని మించినటువంటి చంద్రుడిని రూపకల్పన చేయాలనుకోవటం, ఇవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కనుక అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ ఒక ఐఏఎస్ అధికారి కల్లాం అజయ్ రెడ్డి మాత్రం శ్రీశైలం మల్లికార్జునుని పోలినటువంటి టెంపుల్ని కట్టాలని చెప్పి అనుకున్నాడు. దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సహకరించారు. అంతే, శ్రీశైలం మల్లన్నకు పోటీగా మరొక దేవాలయాన్ని కట్టాలనుకొని ఉదారంగా చెరువు భూముల్ని కొట్టేశారు కల్లాం అజయ్ రెడ్డి ఐఏఎస్ అధికారి. ఆయన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నారు, అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చినటువంటి కల్లాం అజయ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలిసే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది అని వాంగ్మూలం ఇచ్చి వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్ అధికారి కల్లాం అజయ్ రెడ్డి. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది కూడా ఈ కల్లాం అజయ్ రెడ్డి. దాని కారణంగానే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగి వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ధనంజయ రెడ్డి సీఎం ఆఫీస్కి ఎంటర్ అయ్యేంత వరకు కూడా కల్లాం అజయ్ రెడ్డిదే హవా కొనసాగింది. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ సలహాదారుగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ఆయన చీఫ్ సెక్రటరీగా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయనకి. ఆ తర్వాత ఆయన ఎక్స్టెండ్ చేయలేదు అనేటువంటి అసంతృప్తితోటి జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని చేరినటువంటి కల్లాం అజయ్ రెడ్డి శ్రీశైలాన్నే పోలినటువంటి శ్రీశైలాన్ని నిర్మించడానికి జగన్మోహన్ రెడ్డి నుంచి అనుమతులు తీసుకొని 10 ఎకరాలని కొట్టేశాడు కల్లాం అజయ్ రెడ్డి. ఇంతకీ ఎవరు ఈ కల్లాం అజయ్ రెడ్డి? ఆయన శ్రీశైలాన్ని పోలినటువంటి మరొక శ్రీశైలాన్ని నిర్మించే సాహసం ఎందుకు చేశారు అని అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. బహుశా కల్లాం అజయ్ రెడ్డికి ఆలోచన రావడం వెనుక ఆయన వినాశం అనేది ఉందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పుడు హిందూ భక్తులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ కల్లాం అజయ్ రెడ్డి ఎవరు, ఆయన ప్రొఫైల్ ఏంటి, ఆయన శ్రీశైలాన్ని పోలినటువంటి శ్రీశైలాన్ని తయారు చేయడానికి నిర్మించడానికి చేసిన ప్రయత్నం ఏంటనేది విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కల్లాం అజయ్ రెడ్డి 1983 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్గా చేశారు. కీలకమైనటువంటి జిల్లాలకు ఆయన కలెక్టర్గా చేశారు. అప్పట్లో ఆయనకి కల్లాం అజయ్ రెడ్డికి ఒక రకంగా మంచి పేరే ఉందని చెప్పి చెప్పుకోవాలి. ఆ జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉద్యాన వ్యవసాయ శాఖల డైరెక్టర్గా, దేవాదాయ శాఖ కమిషనర్గా ఆయన పనిచేశారు. కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ అలాగే దేవాదాయ శాఖ కమిషనర్గా కూడా చేశారు ఆయన. తిరుపతి దేవస్థానం ఈఓగా, విశాఖపట్నం పోర్టస్ చైర్మన్గా విధులు నిర్వహించారు. తిరుపతి దేవస్థానం ఈఓగానే ఆయన పనిచేశారనంటే ఆయన ఏ స్థాయిలో లాబింగ్ నడుపుకొని ఉంటారు గత ప్రభుత్వాలలో అనేది మనకి ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంఓలో కార్యదర్శిగా పనిచేశారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి. ఆయన టైంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఈయన బాధ్యతలు నిర్వహించి చక్రం తిప్పారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఆయన విధులు నిర్వహించారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో చివరి రోజుల్లో చీఫ్ సెక్రటరీగా కల్లాం అజయ్ రెడ్డి ఉన్నారు. పదవి విరమణ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత నుంచి ఆయన లోపల మనిషి బయటకు వచ్చాడు. ఏ విధంగా సమాజంలో ఉండేటువంటి సంపదను దోచుకోవాలి జగన్మోహన్ రెడ్డితో కలిసి అనే దాని మీద ప్లాన్ చేశారనేది కల్లాం మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ. 2019 జూన్ జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ అడ్వైజర్గా నియమించబడ్డాడు. ఈయన 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సలహాదారుల్లో ఈయన కూడా ఒక ముఖ్యమైనటువంటి సలహాదారుగా కల్లాం అజయ్ రెడ్డి నియమింపబడ్డారు. అజయ్ రెడ్డి అనేది తీసేసుకొని ఆయన ఏదో కల్లాం అజయ్ రెడ్డి కాస్త అజయ్ కల్లాం అయిపోయారు. అది కూడా వ్యూహమే ఆయన కెరియర్లో అనేది చెప్తూ ఉంటారు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, సచివాలయ ఉద్యోగులు. సో క్యాబినెట్ హోదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఆయనకి. ఇంకా అక్కడి నుంచి ఆయన హవా కొనసాగింది కొన్ని రోజుల పాటు. ధనంజయ రెడ్డి సీఎంఓ ఆఫీసులోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా అజయ్ కల్లాం రెడ్డి వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం చైర్మన్గా కూడా ఉన్నారు ఈయన.
ఈయన అజయ్ కల్లాం ఫౌండర్ ట్రస్టీగా సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈయన పేరు మీదనే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాడు. అజయ్ కల్లాం ఫౌండర్ ట్రస్టీగా సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ఫౌండర్ ట్రస్టీగా కల్లాం రెడ్డి ఉన్నాడు, కల్లాం అజయ్ రెడ్డి. సో కల్లాం అజయ్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీశైలంలో గుడి నిర్మాణానికి ప్లాన్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి ట్రస్ట్ తరఫు నుంచి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి సమీపంలోనే కల్లాం ట్రస్ట్కు 9 ఎకరాల చెరువు భూమి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 9 ఎకరాల చెరువు భూమి, అది కూడా శ్రీశైలం మల్లన్నకి ఆనుకొని, ఆ టెంపుల్కి ఆనుకొని ఉన్నటువంటి చెరువు భూమిని 9 ఎకరాలని కొట్టేసేటువంటి ప్రయత్నం కల్లాం అజయ్ రెడ్డి చేశారు. అందుకు జగన్మోహన్ రెడ్డి సహకరించారు. లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నటువంటి కల్లాం అజయ్ రెడ్డికి ఆ జీతం చాలక ఊరికే కూర్చొని 5 సంవత్సరాల పాటు ఆయన ఇచ్చినటువంటి సలహాలు ఏదన్నా ఉందంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంతకు మించి ఆయన ఇచ్చినటువంటి సలహాలు లేవు, జగన్మోహన్ రెడ్డి తీసుకుంది కూడా లేదు. దానికి ఉదాహరణగా 9 ఎకరాల చెరువు భూమిని శ్రీశైలం మల్లన్న టెంపుల్ ఆనుకొని కొట్టేశాడు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పేశాడు. సరిగ్గా అక్కడే ఆయన లోపల మనిషి, ఆయన విపరీత బుద్ధి బయటకు వచ్చింది. వివి టెక్నోక్రాట్ అనేటువంటి కంపెనీకి ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. వివి టెక్నోక్రాఫ్ట్ అనేటువంటి కంపెనీకి ఈ భూమిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. శ్రీశైలంలో ప్రైవేటు ఆలయానికి వ్యతిరేకంగా హైకోర్టులో చాలామంది పిటిషన్లు వేశారు. కల్లాం అజయ్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు శ్రీశైలం మల్లన్నకి పోటీగా ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నారు, ఇది హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం, హిందూ టెంపుల్గా ఉన్నటువంటి శ్రీశైలం మల్లన్న యొక్క ప్రాశస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం కల్లాం అజయ్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి కొంతమంది ఆయన మీద పిటిషన్లు కూడా దాఖలు చేశారు హైకోర్టులో. ఈ గుడి నిర్మాణం కోసమే స్వామీజీల గడ్డం పెంచుకున్నారు అనేటువంటి సమాచారం ఈయన మీద. కల్లాం అజయ్ రెడ్డి ఐఏఎస్, ఆయన ఈ మధ్యకాలంలో గడ్డం పెంచేసి ఆధ్యాత్మిక గురువులాగా ఒక ఫోకస్ ఇచ్చేటువంటి ఆకారాన్ని తయారు చేసుకున్నాడు ఆయన ఫేస్కి. బట్ ఆయన లోపల మాత్రం వికృతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. చూడటానికి మాత్రం గడ్డం పెంచుకొని ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఆధ్యాత్మిక కోణంలో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా కనిపించేలాగా ఆయన వేషధారణని మార్చుకున్నాడు. అందుకే ఆయన గడ్డం పెంచి కనిపిస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో. జగన్ పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దేవుళ్ళను వదలలేదు. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాముడి విగ్రహానికి తల నరికేశారు, హనుమంతుడి చెయ్యిని నరికేశారు, అలాగే విగ్రహాలని ధ్వంసం చేశారు, రథాలని తగలబెట్టారు, ఎన్నో రకాల ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని అన్న మాట ఏంటంటే, చెయ్యి ఇరిగితే మరొక చెయ్యి కట్టిస్తాం, తల తెగితే మరొక తల పెట్టిస్తాం అనేటువంటి యాంగిల్లో, రథం తగలబెడితే మరొక రథం తగలబెడతాం అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి అనేది ఆయన ప్రజలకు చెప్పారు. దాని ఫలితమే 2024 ఎన్నికల రిజల్ట్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దేవుళ్ళను వదలలేదు. దేవుళ్ళను వదలకపోగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని, శ్రీశైలం మల్లన్న యొక్క విశిష్టతను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూస్తూ ఉన్నాయి. దాంట్లో కల్లాం అజయ్ రెడ్డి కీలకంగా ఉన్నారు. శ్రీశైలం మల్లన్న టెంపుల్ పక్కనే మరొక టెంపుల్ కట్టి ఆయన పోటీగా శ్రీశైలం మల్లన్నకు తయారు కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని. సో ఆయన కల్లాం అజయ్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు ఐఏఎస్గా పనిచేశారు. ఆయన కెరీర్లో ఇంచుమించుగా ఎక్కడ ఆరోపణలు రాకుండా చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి టైంలో, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అడపాదడపా కొన్ని ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి హయాంకి వచ్చేటప్పటికి ఆయన లోపల మనిషి బయటకు వచ్చారు, వికృతమైనటువంటి మనిషి కనిపించారు. ఇప్పుడు శ్రీశైలం మల్లన్నకే ఆయన ఎర్త పెట్టడానికి, శ్రీశైలం మల్లన్న యొక్క ప్రాశస్త్యానికే ప్రశ్నించేలా ఆయన ఒక టెంపుల్ని కట్టాలని ప్రయత్నం చేసి 9 ఎకరాల భూమిని, చెరువు భూమిని కొట్టేశాడు కల్లాం అజయ్ రెడ్డి. ఆయన చేసినటువంటి పని ఆ 9 ఎకరాలు తీసుకున్నటువంటి భూమిని ఏం చేయాలి ఇప్పుడు? కల్లాం అజయ్ రెడ్డి యొక్క ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ భూమిని కేటాయించారు కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు కేసు పెట్టాలా, లేదంటే కల్లాం అజయ్ రెడ్డి మీద కేసు పెట్టి ఆయన్ని విచారించాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.